దీంట్లో కూడా రికార్డ్ చేయి. దీనిలో ఎందుకు? చెప్తా చెయ్యి. ఇప్పుడు ఫోన్ ఇవ్వు. ఇప్పుడు ఫోన్ లో వాయిస్ ని ప్లే చేసి ఇక్కడ పెడదాం. ఓకే, మావయ్యని మన రూమ్ లోకి షిఫ్ట్ చేద్దాం పద. ఏంటి మావయ్య ఎంత బరువున్నారు? జాగ్రత్త. నెట్టు. అబ్బా, దీన్ని ఎక్కడ పెడదాం? మెట్ల కింద పెడదాం. ఇలా పాపా, ఇప్పుడు చూడవే, చుక్కలు చూపిస్తా. వచ్చి రామచంద్ర, పొద్దున్నుంచి పేపర్ చదవడమే కుదరలేదు. నిద్రపోయి లేస్తే ఇంకో పేపర్ వస్తుంది కానీ మీ కూతురికి ఏదో సలహా ఇచ్చారుగా, అదేదో కనుక్కోండి. అది నా కూతురు, నేనెలా చెబితే అలా చేస్తుంది. నీలా ప్రతిదానికి తిరుమంత్రం పలకదు. అయినా నీ వదిలికే పని పాడలేదా? శభాష్ అనిపించుకో అంటూ చిన్నపిల్లల పంద్యాలు గట్రా. బావగారు, అక్క, త్వరగా బయటికి రండి. ఏమైందమ్మా? మీ తమ్ముడు ఏం చేస్తున్నారో చూడండి. ఇందాకే భోంచేశాడు. ఒకసారి బయటికి రండి. రా అక్క, లేండి. రండి. సిగరెట్ తాగితే తాగాడు, పొగ చెవుల్లోంచి రావడం ఏంటండి? ఎక్కడి నుంచి వస్తే మనకెందుకు గాని, ఇప్పుడు వాడు ఏం ఆలోచించి ఏం చేయబోతున్నాడు అని టెన్షన్ గా ఉంది సుజాత. ఇలాగే ఏ వ్యాపారము చేయకపోతే శాంతి నన్ను దేవుళ్ళలాంటి అన్నయ్యని, దేవత లాంటి వదిన్ని వదిలేసి రమ్మనమంటుంది. లాభం లేదు. ఆటో నడిపైనా సరే డబ్బు సంపాదించాలి. పెద్ద వ్యాపారం పెట్టి కోట్లు కోట్లు సంపాదిస్తాను. అప్పుడు శాంతికి బుద్ధి చెప్తాను. అవును, ఆటో నడుతో తిరుగుతా ఉంటే చెల్లెమ్మ చూస్తే బాగుంటుందా? బాగుంది. మరెలా? అమ్మా శాంతి, నువ్వు వేరుపడతావనే వాడంత ఇదిగా ఆలోచిస్తున్నాడు. అవును శాంతి, వేరుపడే ఉద్దేశమే నీకు లేదని శివకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఎలా చెప్పనక్క? అరిచి చెప్పినా అర్థం కావట్లేదు. పైగా ఈ మధ్య నోర్మి అండం కూడా నేర్చుకున్నారు. అమ్మా, అరిచి చెప్పక్కర్లేదు, రాసి చూపించొచ్చు కదా. ఆ పని చేసి పుణ్యం కట్టుకో తల్లి. ఇప్పుడు పొగ చెవుల్లోంచి వస్తోంది, రేపు కళ్ళలోంచి వస్తే కళ్ళుపోయే ప్రమాదం ఉంది. అసలు పొద్దున్నే రాద్దాం అనుకున్నాను. మరి పెన్ను పేపర్ లేదా? ఆయనకు అర్థమయ్యేలా రాయడానికి ఒక పేపర్ సరిపోతుందా? ఎన్ని పేపర్లు కావాలి? ఏంటి, అది కూడా పెద్ద సమస్యనా? మన పాత చిట్టా పేపర్ లో సర్కుల్ లిస్ట్ ఉన్నాయి కదా, వాటి మీద రాయి. వాటి మీద ఎలా రాస్తాను బావగారు? అబ్బా, వాటిని తిప్పరాయమ్మా, వన్ సైడ్. సరే, ఉదయాన్నే రాస్తా. దానికి కూడా ముహూర్తమా? ఇప్పుడే వెళ్ళి రాయిపో. సరే, వెళ్ళమంటుంటే ఏమిటి అలాగే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. ఈ భార్యాభర్తలతో పెద్ద చిక్కొచ్చి పడింది. హలో,
నువ్వేంటి ఎక్కువగా ఆలోచిస్తున్నావు? నీకు కూడా చెవులోంచి వస్తుంది పోగా. పద పద. అవును, ఏదో ఒకటి చేస్తాను. రేపు కూడా బాగా ఆలోచించి నా బాధ్యత ఏంటో శాంతికి తెలియజేస్తాను. రాత్రి హాల్లో కనిపించింది. అది ముమ్మాటికి దయ్యమే. బాబు 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 ఏంటి పాప? ఏంటి వేషం బాబు? కొంచెం భయం పోతుందని. సరే గాని నీకేమైనా మూలుగులు వినిపిస్తున్నాయా? అందుకేగా ఇది కప్పుకుంది. సరే లెట్స్ గో అండ్ సీ. వద్దు పాప వద్దు. ఏం కాదు బాబు, నేనున్నాను కదా. లెట్స్ గో. శ్రీ ఆంజనేయం ప్రసన్నమయ్యో. అమ్మో. Hey, where is this both fellows? అంటే గిరి నందినినా? భయం వేసి ఎక్కడికో దొబ్బేసి ఉంటారు. Hey, ain't a dirty language. భయం వేసినా కోపం వచ్చినా లాంగ్వేజ్ కొంచెం ఇలాగే డర్టీగా మారుద్ది పాప. సిచ్యుయేషన్ అలాంటిది. Hey, Chavli, come on. అమ్మో అమ్మో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. Where's he? మనిషి కనిపించడం లేదు, మాట వినిపిస్తోంది. దాన్నే తెలుగులో దయ్యం అంటారు పాప. బాబు అబ్బో. చూసావా పాప, ఇక్కడ వినిపిస్తోంది అక్కడ వినిపిస్తోంది. అంటే మూలిగేది ఆ బ్రదర్ కాదన్నమాట. అవునా? అవునా అని దీర్ఘం తీస్తావేంటి పాప? సారీ పాప, మనిషి అన్నవాడు రెండు చోట్ల ఒకేసారి కనిపించరు కదా. అవును బావా, పాప పడిపోయింది. ఇప్పుడు మన స్కీమ్ మొదలెడదాం పదా. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. బావా, మనం ఏ మాత్రం తడబడకూడదు, ఓకేనా? అలాగే పద పద. బాబు డోర్ ఓపెన్ చేయి. నీకే చెప్పేది, ఓపెన్ చేయి. ఏంటి బావా, బెల్ సౌండ్ కి ఇద్దరు దడుచుకొని బిగిసిపోయారా ఏంటి? ఇంకా తీయట్లేదు. వెళ్ళు బాబు. ఏయ్, ఏంటి వాక్? వెడ్డింగ్ వాక్ లాగా. వెడ్డింగ్ వాక్ ఏంటి? ఓహో, పెళ్లి నడక. పాప నువ్వు కూడా రా పాప, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరే పద. హే, ఎందుకు అన్నిసార్లు బెల్ కొట్టారు? మేనర్స్ లేదా? అబ్బా బావా, ఈ సంవత్సరం ఎండలు మండిపోయేలా ఉన్నాయి. ఏడైందో లేదో, అప్పుడే చూడు ఎంత ఎండో. ఏంటి ఎండంటారు ఇంత చీకటిగా ఉంటే? ఇంకా మార్చి కూడా రాలేదు. పాప మేడం, కాఫీ తాగారా? పేపర్.
ఏంటి బావా? దెయ్యాలు తిరుగుతున్నాయని ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేసిన వైనం, పోలీసుల దర్యాప్తు. అమ్మా పాలు. ఇవిగా అమ్మా. అదేంటి తంగవేలు, ఒక పాల ప్యాకెట్ ఎక్స్ట్రా అడిగాను కదా. మర్చిపోయానండి, రేపు తీసుకొస్తాను. నీ మొహంలే, నాకు ఈ రోజే కావాలి. 10 గంటలకి పుట్ట దగ్గరికి వెళ్లి నాగరాజుకి పాలు పోయాలి. తీసుకొస్తాలే అమ్మా. సరే. ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఇప్పుడు మార్నింగ్ ఏంటి? ఇది నైట్ కదా. ఏంటి మేడం ఇప్పుడు నైట్ ఏంటి? ఏమైంది పాప మేడం? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? దిలు పాలు వచ్చాయి కదా, వీళ్ళ కాఫీ పెట్టు. అది కాదు, ఇప్పుడు మార్నింగ్ ఏంటి? నాకంతా మయో అయంగా ఉంది. మయో అయ్యమేంటి? అయోమయంలో అలా మయో అయం అన్నాడులే. ఏమైంది బాబు సార్, ఇప్పుడు రాత్రి రావడం ఏంటండి? అమ్మా తొందరగా బట్టలు వేయండి అమ్మా, ఉతికేసి వెళ్తాను. నేనెందుకు ఉతకలేదు? నిన్న అసలు ఎండే రాలేదమ్మా. ఇప్పుడు చూడండి, 7 కూడా కాలేదు. ఎండ ఎంత పెళపెళమని కాస్తుందో. సర్లే, బట్టలు రూమ్ లో ఉంటాయి చూడు. పాప మేడం, మీ బట్టలు ఏమైనా ఉతకాల్సి ఉన్నాయా? వాళ్ళెవరివి లేవంట మా ఉతికే. అమ్మా నాకు 50 రూపాయలు కావాలమ్మా. ఎందుకు? ఇప్పుడు మార్నింగ్ షోకి వెళ్తానమ్మా. మహేష్ బాబు సినిమా ఇవాళ ఉదయం ఆటతో రిలీజ్ అమ్మా. సరే ఇస్తాలే, ఇవి లోపల పెట్టు. ఏంటి బాబు సార్, తెల్లారి 2-3 గంటలు అవుతుంది, ఇంకే లైట్లన్నీ వేసే ఉన్నాయేంటి? గవర్నమెంట్ ఏమో పవర్ సేవింగ్ అంటుంది, మనమేమో ఇలా. పాపో, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు పగలంటారేంటి? దిల్లు ఇది చూడు, రామోజీ ఫిల్మ్ సిటీలో సమ్మర్ ప్రోగ్రామ్ కి ఇప్పుడే టికెట్స్ బుక్ చేసుకోండి అని ఇచ్చాడు. అవును బావా, మంచి ఆఫర్ బావా, త్వరగా బుక్ చేయి. బాబు పాపా, వీళ్ళు ఇంత డార్క్నెస్ లో పేపర్ ఎలా రీడ్ చేస్తున్నారు? నాకు అదే టెన్షన్ గా ఉంది పాపా. ఒక రేంజ్ లో దడుచుకున్నట్టున్న దిల్లు. ఏ బావా, శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమగమంలో సిల్క్ ఎగ్జిబిషన్ పెట్టారంట. వెళ్దామా పాప మేడం? మనం లోపలికి వెళ్దామా పాపా? పాప మేడం వెళ్దామా? నో, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను రాను. బాబు లెట్స్ గో. పాప జాగ్రత్త పాప, చీకట్లో మెట్లు కనపడడం కష్టం. లైట్ అయినా వద్దులే బాబు, మనల్ని ఫూల్స్ అనుకుంటారు. ఏంటో అంత కన్ఫ్యూజింగ్ గా ఎస్ ఉంది. పాప, వెరీ అయోమయంగా కూడా ఉంది. యా లెట్స్ గో, కమ్. పద పాప, జాగ్రత్త. నెమ్మదిగా, జాగ్రత్త, పడిపోతావు. కేర్ఫుల్ కేర్ఫుల్. ఓ గాడ్. మళ్ళీ ఒకసారి చదువుతాను, ఏమైనా మిస్ అయ్యానేమో. ప్రియమైన శ్రీవారికి మీ శాంతి విన్నవించి వివరంగా విపులంగా రాయినది ఏమనగా, అయ్యా నేను మీ ఇంటి నుంచి వెళ్లను, అస్సలు నాకా ఉద్దేశమే లేదు. మీరేదో ఊహించుకొని నా మౌనవ్రతాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని నన్నే కాదు అక్కా బావలకి కూడా నరకం చూపిస్తున్నారు. మీకు దండం పెడతాను, మీ కాల్ మొక్కుతాను, దయచేసి అర్థం చేసుకుని ఆలోచించడం మానేసి ఆ సిగరెట్లు తాగడం మానేసి తిన్నగా బావగారితో వంటకెళ్ళండి చాలు. ఇట్లు సదా మీ సేవలో శాంతి. అమ్మయ్యా, ఇది చదివాక ముందే చెప్పొచ్చు కదా శాంతి, బొత్తిగా బాధ్యత లేదు అని అంటారు. సర్లే. నామతి మండిపోను, ఈయనకి కెవ్వుమనర్చినా వినపడదు, ఇక నెమ్మదిగా దగ్గితేం వినిపిస్తుంది?
శాంతి శాంతి ఏంటది? చదవండి, మీకే అర్థమవుతుంది. ఈ వయసులో లవ్ లెటర్స్ ఏంటి బాధ్యత లేకుండా? అయినా ఉత్తరాలు రాయటం ఏంటి? పోన్లే, ఏం రాసావే నువ్వు? మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోదామనా అని తిరగబడలేదు. అంతవరకు సంతోషం. ఎటూ లవ్ లెటరా అని అడిగారు కదా, అలాగే ఇచ్చేద్దాం. ఏంటో నువ్వు. నేను ఇక్కడ ఉండాలా వెళ్ళాలా? వెళ్తే ఆలోచించుకుంటారు కదా, వెళ్ళటమే మంచిది. శాంతి, ఏంటిది? నేను తిడుతూ ఏం రాయలేదే, ఎందుకు అలా అరిచారు? ఏంటి? నువ్వు మారో శాంతి, నువ్వు మారో. ఏంటి? నీ పని చెప్తాను. ఏంటి? అనయా, ఏమైంది? ఏంటి శాంతి, ఏం రాసావు? మనం అనుకున్నదే రాశానక్క. చూసావనా నీ మరదలు నిర్వాకం ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందో. నువ్వేమైనా అన్నావా? నేనేమంటానక్క, ఒక్క మాట మాట్లాడితే ఒట్టు. ఏంట్రా, ఏం జరిగింది? వయసు రాగానే సరిపోదన్నయ్యా, బాధ్యత ఉండాలి. నాకా? చిచి, నీకు కాదన్నయ్యా. ఓకే, నువ్వు దేవుడు అన్నయ్యా, పరమశివుడివి, బోలాశంకరుడివి. వీడు కొంపదీసి మళ్ళీ గెటప్లు ఏమంటాడు ఏమిటి? నేను నిన్నెందుకంటానన్నయ్యా, నా భార్యమణి శాంతి గారిని. ఇంతకీ ఏమందిరా? ఏంటి శాంతి అన్న దాంట్లో తప్పే ఉంది అంటావా? నువ్వెంత అమాయకుడు అన్నయ్యా, అందుకే నిన్ను శాంతి ఆడించేస్తుంది. చూడన్నయ్యా, చూడు, చదువన్నయ్యా, నీకే తెలుస్తుంది. ఇక నీతో పాటు వంటకి వెళ్లకుండా సెపరేట్ గా వెళ్ళి వంట చేయాలంట. ఎక్కడో వంట కూడా మాట్లాడింది, లిస్టు కూడా రాసుకుంది. లేదులే అక్క, నాకు ఆ దేవుడు కూడా సహకరించట్లేదు. రే 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 రే, ఫోన్ ఫోన్ పడుకుంటానులే, దాని గురించి ఆరాటపడతావేంటి? ఫోన్ 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 తెచ్చుకో. ఫోన్ వద్దు, ఈయన వద్దు. అన్నయ్య, నన్ను సముదాయించడానికి ట్రై చేయకన్నయ్య. చూడు, నువ్వు ఉత్తరాలు రాసినా, ఎంత మొత్తుకున్నా, అరిచి గీ పెట్టినా, ఒక్క అంగుళం కూడా బయటికి వెళ్లేది లేదు, వాళ్ళ నుంచి విడిపోయేది లేదు. క్షమించొద్దు, నీ నిద్ర పాడు చేసినట్టున్నాను. నువ్వు కూడా అన్నయ్య. ఓకే ఓకే ఓకే, కొంచెం మీ మరదలకు బాధ్యత ఏంటో చెప్పండి. బావగారు, ఏంటమ్మా? అసలు మేము నిజంగానే బయటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మీకు తలనొప్పి ఉండదు కదా? అది కాదు, మొహం పగిలిపోతే వెళ్ళిపడక. అది పెద్ద బయటకు వెళ్తుందట. అది కాదక్క. అమ్మా నువ్వు వెళ్ళి పడుకో, లేకపోతే వాడు మళ్ళీ బయటకు వచ్చి బాధ్యత బాధ్యత అని మమ్మల్ని సంపాదించాడు. ఇటు ఇటు ఇటు. బాబు, ఇప్పుడు కదా మార్నింగ్ అయ్యింది, మరి వాళ్ళేంటి రాత్రొచ్చి మార్నింగ్ అన్నారు? ఐ థింక్ దే ఆర్ చీటింగ్ us. బాబు, లేకపోతే అకృత్య ఏమైనా? అవును పాప, ఇది అకృత్య చేస్తున్న వికృత చేష్టలే. అంటే దయ్యాలకి రాత్రుల్ని పగలుగా, పగల్ని రాత్రిగా మార్చే పవర్స్ ఉంటాయా? ఈ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదు పాప. ఇదే మాట వాళ్ళని అడుగుదామా? ఏమని? అదే, ఇప్పుడు పగలైంది కదా, నిజంగా వాళ్ళు చెప్పినట్టు రాత్రి పగలైతే ఈ పగలు రాత్రి అవ్వాలి కదా, వాళ్ళు నిద్రపోతూ ఉండాలి కదా. పద బాబు, వాళ్ళు నిద్రపోతున్నా సరే లేపి మరి క్లారిఫై చేసుకుందాం. వాళ్ళ చీటింగ్ ని బయట పెట్టి దమ్ము దులిపేద్దాం. పద పాప, లెట్స్ గో.
ఇప్పుడు వాళ్ళకి దిబ్బ తిరిగిపోతుంది. బావా పాట రెడీగా ఉంది కదా? లోపల సీడీలో రెడీగా ఉంది, ఇక్కడ రిమోట్ లో నొక్కగానే ఆన్ అయిపోద్ది. ఓకే. బాబు ఆ. యు సీ గుడ్ మార్నింగ్ బాబు సార్. ఈ రోజు చలి పెద్దగా లేదు, అయినా షాలుతో ఫుల్ ప్యాక్డ్ గా ఉన్నారేంటి? గుడ్ మార్నింగ్ పాప మేడం. సారీ మేడం, కాఫీ ఇచ్చి కూరగాయలు తెద్దామంటే పాలు లేవు. ఏమైంది పాప మేడం? ఏమైంది బాబు సార్? పేపర్. అమ్మ పాలు. తంగవేలు, ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా కావాలని చెప్పాను కదా. మర్చిపోయానమ్మా, రేపు తీసుకొస్తాను. నీ మొహల్లే, నాకు ఈ రోజే కావాలి. 10 గంటలకి పుట్ట దగ్గరికి వెళ్లి నాగరాజుకి పాలు పోయాలి. ఇదిగో అమ్మా. అదేంటి తంగవేలు, ఒక పాల ప్యాకెట్ ఎక్స్ట్రా అడిగాను కదా. మర్చిపోయానమ్మా, రేపు తీసుకొస్తాను. నీ మొహల్లే, నాకు ఈ రోజే కావాలి. 10 గంటలకి పుట్ట దగ్గరికి వెళ్లి నాగరాజుకి పాలు పోయాలి. తీసుకొస్తాలే అమ్మా. సరే. ఏంటిది? ఏం జరుగుతోంది? పాపా ఏంటిది పాపా? ఒకవేళ రాత్రి జరిగింది నా కలేమో? నాన్సెన్స్. ఇద్దరికి ఒకటే డ్రీమ్ ఎలా వస్తుంది బాబు? అదే నిజమేలే. ఇప్పుడు పనేమ్మ వచ్చి బట్టలేమంటుందా?